హే గాయ్స్! ఈరోజు రెసిపీ వచ్చేసి డ్రై ఫిష్ టొమాటో కర్రీ అనమాట. ఈ రెసిపీ అసలు నేను తినను. నాకసలు ఈ డ్రై ఫిష్ స్మెల్లే పడదు. కానీ ఎస్పెషల్లీ మీ అందరి కోసం వీడియో కోసం నేను కిచెన్ రూమ్‌లో వీడియో తీశాననమాట ఈ డ్రై ఫిష్ కర్రీని. ఈ రెసిపీ చూస్తే మా మమ్మీయే చేసింది. నాకసలు రాదు ఈ రెసిపీ. సో, మా మమ్మీ చేస్తే మీకోసం నేను వీడియో తీశాను. ఫస్ట్ అయితే మనము ఫిషెస్ హెడ్, టెయిల్ మొత్తం తీసేసి దాన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలనమాట. సో, ఇప్పుడు మీరిక్కడ చూడొచ్చు పొగలొస్తున్నాయి. అలా పొగలొచ్చేదాకా ఫిష్‌ని మంచిగా డ్రై రోస్ట్ అనేది చేయాలి. ఇది మొత్తం క్లీనింగ్ ప్రాసెస్ కిందనే వస్తదంట ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు హాట్ వాటర్‌లో ఫిష్ అనేది యాడ్ చేసుకొని పెట్టుకోవాలి. దానివల్ల ఫిష్‌లో ఉన్న డస్ట్ మొత్తం అనేది ఏమంటారు క్లీన్ అయిపోయిద్ది. ఆ తర్వాత ఫిషెస్ మొత్తాన్ని తీసేసి ఒక బౌల్‌లో ఏసుకొని, దాన్ని ఒక 2-3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి వాటర్‌లో. దానివల్ల ఏమైనా స్టోన్స్ ఉంటే అవన్నీ ఎళ్ళిపోతాయి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసి, ఏదైతే వాష్ చేసుకున్న ఫిషెస్‌ని అందులో ఏసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. దీనివల్ల కొంచెం స్మెల్ కూడా తగ్గిద్దని చెప్పింది మా మమ్మీ అయితే. సో, నాకు తెలిసి ఆ స్మెల్ కోసమే తింటారు వీళ్ళు. మళ్ళీ ఆ స్మెల్ కొంచెం తగ్గడానికి ప్రాసెస్ అని చెప్పింది. ఏమో గైస్ నాకైతే తెలియదు. నేనైతే తినను. సో, రెసిపీ అయితే చూసేద్దాం. ఆయిల్‌లో కొంచెం కర్రీ లీవ్స్ అండ్ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ టొమాటోస్‌ని యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ అందులో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపుని యాడ్ చేసుకొని మంచిగా మగ్గేదాకా ఫ్రై చేసుకోవాలనమాట మొత్తంని. గాయ్స్ అసలు నేను ఈ ఫిష్ కర్రీ చేస్తే కిచెన్ రూమ్‌లోకెళ్ళాను. కానీ వీడియో కోసం అయితే నేనే ఉన్నాను కిచెన్ రూమ్‌లో. సో, ఇక్కడ కొంచెం టొమాటోస్ అనేది కొంచెం కుక్ అయిన తర్వాత దాంట్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 2 టేబుల్ స్పూన్ కారం అనేది యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలనమాట. సో, మంచిగా కుక్ అయిన తర్వాత మనం ఏదైతే ఫస్ట్‌లో ఫ్రై చేసి పెట్టుకున్నామో మెయిన్ ఇంగ్రీడియంట్ మన రెసిపీకి డ్రై ఫిష్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అనేది ఇక్కడ మేము యాడ్ చేసుకున్నాం. కొంతమందైతే యాడ్ చేసుకోరు. మేమైతే యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి లిడ్ క్లోజ్ చేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. లాస్ట్‌లో కొంచెం గరం మసాలా అండ్ కొంచెం కొత్తిమీరని యాడ్ చేసి దించేయాలి కర్రీనైతే. అంతే రెసిపీ ఈజీ. అయితే మా మమ్మీ డ్రై ఫిష్ తింటూ మా కోసం పప్పు అవంతా చేసింది గైస్. కానీ మేము అడ్జస్ట్ అయిపోయాం. ఎందుకంటే నేను తినను కాబట్టి. మీకోసం నేను కలిపి కూడా చూపిచ్చాను. మా మమ్మీకైతే నచ్చింది. నేనైతే ఇక్కడ పప్పు, కాకరకాయ ఫ్రై అండ్ కొంచెం దాల్ మూడ్‌తో నా లంచ్‌నైతే కంప్లీట్ చేశాను. చెప్పాలంటే మా మమ్మీ ఫిష్ కర్రీ కన్నా నాదే బావుంది. అది స్మెల్ నాకైతే అసలు నచ్చదు. కానీ కాకరకాయ ఫ్రై ఉంది బావుంది.